ఒక యువతి కాలేజీకి వెళ్ళింది. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. ఆ గ్రామంలోని జనమంతా ఆమె ఎవరితోనో వెళ్ళిపోయిందని గుసగుసలు మాట్లాడుకున్నారు. ఆమె కోసం పోలీసులు ఎంతో గాలించారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. అప్పుడు వారికి ఒక అంగన్వాడీ చీర, దుప్పటి దొరికాయి. వాటి ఆధారంగా పోలీసులు ఈ కేసును ముందుకు నడిపించారు. అది గుజరాత్ వడోదర జిల్లాలో సంసద్ అనే చిన్న గ్రామం. ఈ గ్రామం నుంచి వడోదర 40 కిలోమీటర్లు ఉంటుంది. అది పల్లె కాబట్టి ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఒకరి ఇంట్లో ఏం జరిగినా ఆ గ్రామంలో అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రజలంతా ఒకరికొకరు సుపరిచితులే. ఈ గ్రామంలో హేమ అనే ఒక మహిళ ఉంది. ఆమెకు 2 కూతుళ్ళు. మొదటి కూతురు పేరు తేజల్, రెండో కూతురు పేరు ఖుష్బు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే హేమ భర్త చనిపోయాడు. పిల్లలే ప్రపంచంగా ఆమె బతుకుతోంది. అయితే కొంతకాలానికి పిల్లలకు తండ్రి లేని లోటు తెలియకూడదని అనుకుంది. అందుకే మరో పెళ్లి చేసుకుంది. అయితే తన 2 కూతుళ్లను సొంత కూతుర్లుగా చూసుకుంటానని మాటిస్తేనే పెళ్లి చేసుకుంటా అని హేమ కండిషన్ పెట్టింది. అతను కూడా ఒప్పుకోవడంతో వారి పెళ్లి జరిగింది. ఆ 2 కూతుళ్లను సౌతి తండ్రి కూడా ప్రేమగా చూసుకునేవాడు. చిన్న పిల్లలుగా ఉండే తేజల్, ఖుష్బు ఇప్పుడు కౌమార దశకు వచ్చారు. తేజల్ అనే అమ్మాయికి చదువు సరిగ్గా అబ్బలేదు. సంసద్ అనే గ్రామంలోనే ఒక యువకుణ్ణి ఆమె ప్రేమించింది. ఈ విషయం హేమకు తెలిసిన తర్వాత 2 కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. ఆ 2 కుటుంబాలకు ఆల్రెడీ బంధుత్వం ఉంది. ఒకరికొకరు బాగా తెలిసిన వారు కావడంతో వారికి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తేజల్ మెట్టినింటికి వెళ్ళిపోయింది. ఆమె ఉండే ఇల్లు కూడా వీరికి 2 వీధుల తర్వాతే ఉంటుంది. ఇదే సమయంలో పతూరా అనే ప్రాంతంలోని ఒక కాలేజీలో బీకాం చదువుతోంది ఖుష్బు. ఈ పతూరా వీరి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో ఖుష్బు చదువుతోంది. బీకాం పూర్తి చేసిన తర్వాత ఎంబీఏ చదవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, మంచి పొజిషన్కు వెళ్ళాలని కలలుగనేది. అమ్మకు కొడుకైనా కూతురైనా తానే కావాలని అనుకునేది. అయితే సవతి తండ్రి వడోదరలోని ఒక కంపెనీలో పనిచేస్తుంటాడు. అతను ఆ కంపెనీలోనే ఉండాలి. అందుకే ఒక గది కూడా ఇచ్చారు. వారానికో నెలకో ఒకసారి మాత్రమే సొంత ఇంటికి వచ్చి కుటుంబంతో సరదాగా గడిపేవాడు. సంసద్ గ్రామంలోని ఇంట్లో హేమ, ఆమె కూతురు ఖుష్బు ఉండేవారు. అయితే హేమ పక్క సిటీలో ఉన్న ఒక కంపెనీలో పనిచేసేది. ప్రతిరోజు తల్లి కూతురు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం తిరిగి వచ్చేవారు. హేమ పనికి వెళ్తుంది, ఖుష్బు కాలేజీకి వెళ్తుంది. కానీ ఖుష్బుకు కాలేజీ హాఫ్ డే మాత్రమే ఉంటుంది. మధ్యాహ్నం కాలేజీ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వస్తుంది. కొంతసేపు ఇంటి దగ్గర ఉండి సాయంత్రం పతూరాలో ట్యూషన్కి వెళ్తుంది. పతూరాకి బస్సులు చాలా ఉంటాయి. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆమె ఎంత రాత్రి అయినా ఇంటికి తిరిగి వస్తుంది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ట్యూషన్ ముగిసిన తర్వాత ఖుష్బు ఇంటికి చేరుకుంటుంది. ఖుష్బు ఇంటికి వచ్చిన తర్వాతే తల్లి హేమ వస్తుంది. ఇది వారి దినచర్య. ఆ రోజు 2019 డిసెంబర్ 11. హేమ, ఖుష్బు ఉదయం కలిసి బయలుదేరారు. హేమ సాయంత్రం తన పనులన్నీ ముగించుకుని రాత్రి 7:30కు ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి వచ్చాక కూతురు కనిపించలేదు. ఇంటి తలుపులు బయట నుంచి తాళం వేసి ఉన్నాయి. తనకంటే ముందే వచ్చే కూతురుకు ఈరోజు లేట్ అయి ఉంటుందని హేమ అనుకుంది. కాబట్టి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది. రాత్రికి వంట చేయడం ప్రారంభించింది. అయితే వంట చేసేటప్పుడు కూడా హేమ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ఈరోజు ఖుష్బు ఎందుకు త్వరగా ఇంటికి రాలేదు, ఎందుకు లేట్ అయిందని ఆమె అనుకుంటోంది. కారణం తెలుసుకుందామని కూతురు ఖుష్బుకు ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇది ఆమెకు పిడుగుపాటులా అనిపించింది. ఇదేంటి, ఈ అమ్మాయి ఇంట్లో లేదు, పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందని ఆ తల్లి ఆలోచిస్తూనే ఉంది. విపరీతమైన ఆలోచనలతో ఆమె మనసులో మనసు లేదు. బహుశా ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో. కాసేపు వేచి చూస్తే కూతురు ఇంటికి వస్తుందిలే అని అనుకుంది. తనను తాను ఓదార్చుకుంటూ వంట చేయడం కూడా పూర్తి చేసింది. కానీ ఖుష్బు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆమె మళ్ళీ ఖుష్బు ఫోన్కు కాల్ చేస్తే అది ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఆమెలో ఆందోళన పెరిగింది. వెంటనే పెద్ద కూతురైన తేజల్కి కాల్ చేసింది. ఏమ్మా, ఖుష్బు అక్కడికి వచ్చిందా, ట్యూషన్కు వెళ్ళేటప్పుడు నీతో ఏమైనా చెప్పిందా అని అడిగింది. అప్పుడు తేజల్ ఏమందంటే, అమ్మా, ఈరోజు మధ్యాహ్నం నేను ఖుష్బును చూశాను. నేను బ్యాంకుకు వెళ్తుంటే తను కాలేజీ నుండి ఇంటికి వస్తోంది. అప్పుడు నాతో బ్యాంకుకు రా, నీ సాయం నాకు కావాలి అని అడగడంతో
తను కూడా నాతో పాటే బ్యాంకుకు వచ్చింది. కాసేపు మేమిద్దరం బ్యాంకులోనే ఉన్నాం. పని అయిపోయిన తర్వాత నేను చెల్లిని ఇంటి దగ్గర దింపి ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళాను అని తేజల్ చెప్పింది. అంటే ఖుష్బూ ఉదయం కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత తను ట్యూషన్ కోసం వెళ్ళాలి. ప్రతిరోజు ట్యూషన్కు వెళ్ళి కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చే కూతురికి ఈరోజు బస్సు దొరకలేదా అని అనుకుంది. కానీ పతూరా నుంచి సంసద్కు చాలా బస్సులే ఉన్నాయి. ఒకవేళ వేరే ఏదైనా పని మీద ఆలస్యమైందా అని అనుకుంది. కానీ ఆమెకున్న పనేంటో ఏమీ తెలియదు. కూతురు సమయానికి ఇంటికి రాకపోవడంతో ఇలా హేమ మనసులో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాయి. హేమ చాలా ఆందోళన పడుతుందని తెలిసి కూతురు తేజల్, అల్లుడు కల్పేష్ ఆమె ఇంటికి వచ్చారు. వారు ముగ్గురు కలిసి ఖుష్బూ గురించి ఎవరికి ఫోన్ చేసి ఆరా తీయాలని అనుకున్నారు. కాసేపట్లోనే ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. అందరూ ఖుష్బూ కోసం వెతకడం ప్రారంభించారు. ఖుష్బూ ట్యూషన్ నుంచి బస్టాండ్కు వస్తుంది కాబట్టి అక్కడికే వెళ్లి వేచి చూద్దామని అనుకున్నారు. ఆమె వస్తుందనే ఆశతో ప్రతి బస్సును గమనిస్తున్నారు. రాత్రి 8 గంటల నుండి వారు ప్రతి బస్సును ఆశగా చూస్తున్నారు. పతూరా నుండి వచ్చే ప్రతి బస్సు సంసద్ గ్రామంలో ఆగుతుంది. వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఏ బస్సు నుంచి కూడా ఖుష్బూ దిగలేదు. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఖుష్బూ మాత్రం కనిపించడం లేదు. రాత్రి 10 దాటింది. ఇక ఆ ఊరికి వచ్చే చివరి బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఈ బస్సులోనైనా తమ కూతురు వస్తుందా అని హేమ ఆశగా ఎదురు చూస్తోంది. కాసేపట్లోనే ఆ బస్సు కూడా వచ్చింది. అందులోని ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతుంటే తప్పకుండా ఇందులోంచి ఖుష్బూ కూడా దిగుతుందని అంతా ఆతృతగా చూస్తున్నారు. కానీ చివరి ప్రయాణికుడు కూడా దిగాడు. ఆ బస్సును పక్కకు తీసుకెళ్లి షెడ్డులో పెట్టారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన ఖుష్బూ చివరి బస్సులో కూడా కనిపించకపోయేసరికి ఆ కుటుంబం కుంగిపోయింది. ఏం చేయాలో తోచక బాగా ఏడ్చారు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేశారు. ఏమ్మా, మీ ఇంటికి ఖుష్బూ వచ్చిందా అని ఆరా తీశారు. కానీ ఆ స్నేహితులు ఎవరూ కూడా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదని చెప్పారు. ఆ తర్వాత బంధువులకు కాల్ చేశారు. వారు కూడా ఆమె గురించి మాకు తెలియదని చెప్పారు. ఇక చివరగా తను ప్రతిరోజు వెళ్లే ట్యూషన్ నంబర్కు కాల్ చేశారు. ఎన్ని గంటలకు ట్యూషన్ నుంచి ఖుష్బూ బయలుదేరిందని అడిగారు. కానీ వారు చెప్పిన సమాధానం విని నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఈరోజు ఖుష్బూ ట్యూషన్కి రానే లేదని చెప్పారు. అప్పుడు హేమ ఏమనుకుంటుందంటే ఆమె ఉదయం కాలేజీకి వెళ్ళింది, మధ్యాహ్నం అక్కతో కలిసి బ్యాంకుకు వెళ్ళింది, ఆ తర్వాత ఇంటికి వచ్చింది, కానీ ట్యూషన్కు వెళ్ళలేదు. మరి ఈ మధ్య సమయంలో ఖుష్బూకు ఏమైందని ఆమె ఆలోచిస్తోంది. 2019 డిసెంబర్ 11వ తేదీన ఆ రాత్రంతా కుటుంబంలోని ఎవరూ నిద్రపోలేదు. ఖుష్బూ కోసం చాలా గాలించారు. ఎవరికి ఫోన్ చేసినా ఆమె రాలేదు అని చెప్పారు. అప్పుడు కల్పేష్ ఏం చేశాడంటే తను పతూరాలో కాలేజీకి ట్యూషన్కు వెళ్తుంది, మనం అక్కడికే వెళ్ళి వెతుకుదామని అన్నాడు. వెంటనే బస్టాండ్కు వెళ్ళి ఖుష్బూ ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూసారా అని ప్రతి ఒక్కరిని ఆరా తీశారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ కూడా విచారించారు. ఎవరిని అడిగినా ఎంత విచారించినా అందరూ ఇచ్చే ఏకైక సమాధానం మేము ఈ అమ్మాయిని చూడలేదని. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. డిసెంబర్ 14వ తేదీ వరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాలనే ఆలోచనే వారికి రాలేదు. ఖుష్బూ ఇంటికి తిరిగి వస్తుందనే ఆశతోనే ఉన్నారు. వారు పోలీస్ స్టేషన్కు వెళ్ళకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఆ ఇంటి పెద్ద కూతురు ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడే చాలామంది ఏవేవో గుసగుసలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు పోలీసుల వరకు వెళ్తే చిన్న కూతురు గురించి కూడా తప్పుగా మాట్లాడతారని భయపడ్డారు. అప్పటికే ఈ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుందని కొందరు మాట్లాడుకోవడం వినిపిస్తూనే ఉంది. ఇక పోలీసుల దగ్గరకు వెళ్తే వారు కూడా ఇదే జరిగి ఉంటుందని అంటారు. 1-2 రోజుల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వస్తుందిలే అని చాలా దారుణంగా మాట్లాడతారని భయపడ్డారు. కానీ హేమకు తన కూతురుపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చదువును చాలా ప్రేమించింది. ఆమె మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో పైకి రావాలని చూస్తోంది. అంతే తప్ప ఈ ప్రేమ గీమ అంటూ తిరిగే రకం కాదని ఆమెకు బాగా తెలుసు. వీటన్నింటికీ మించి ఇంట్లోని ఆ అమ్మాయి గదిని పరిశీలిస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతిదీ అక్కడే ఉంది. ఎవరైనా ఇల్లు వదిలి పారిపోతే ఏం చేస్తారు? బట్టలు సంచిలో సర్దుకుంటారు, వారికి సంబంధించిన సామాగ్రిని తీసుకువెళ్తారు. కానీ ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతిదీ ఇంట్లోనే ఉంది. కేవలం ఆ అమ్మాయి ఆమె వాడే ఫోన్ మాత్రమే కనిపించడం లేదు.
అందువల్లే తన కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశతో ఆ తల్లి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టకూడదని నిర్ణయించుకుంది. 14వ తేదీ వరకు వేచి చూశారు. కానీ వారి ఎదురుచూపులకు ఎండింగ్ లేకుండా పోయింది. చివరకు ఇంకా ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని డిసెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన కూతురు ఖుష్బూ కనిపించడం లేదని హేమ కంప్లైంట్ చేసింది. ఇంతకీ ఖుష్బూ ఎటు వెళ్ళింది? ఆమెకు ఏమైంది? అక్కతో కలిసి బ్యాంకుకు వెళ్లి ఇంటికి వచ్చిన ఖుష్బూ ఎందుకు ట్యూషన్కు వెళ్ళలేదు? ట్యూషన్కు వెళ్లకుండా ఇంట్లో ఉండకుండా ఆమె ఏమైనట్టు? గ్రామస్తులు మాట్లాడుకుంటున్నట్లు ఒకవేళ ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోయిందా? మరి ఇంట్లో బట్టలు సామాన్లు అన్నీ అలాగే ఉంటే కేవలం కట్టుబట్టలతో వెళ్ళిపోయిందా? లేకుంటే ఆమెకు జరగరాంది ఏమైనా జరిగిందా? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. హేమ ఫిర్యాదును చూసిన పోలీసులకు చాలా కోపం వచ్చింది. ఏంటి మేడం, వయసులో ఉన్న అమ్మాయి కనిపించకుండా పోతే ఇంత లేటుగా వచ్చి ఫిర్యాదు చేస్తారా? ఇలాంటి కేసుల్లో మొదటి 24 గంటలు అత్యంత కీలకం. కానీ మీరు అమ్మాయి మిస్ అయిన 3 రోజుల తర్వాత వచ్చారు. ఆ అమ్మాయికి ఈ 3 రోజుల్లో ఏదైనా జరిగి ఉంటే మీరేం చేస్తారు అని గట్టిగా మాట్లాడారు. సార్, మా కూతురు తిరిగి వస్తుందన్న ఆశతో కంప్లైంట్ చేయలేదని హేమ కన్నీళ్లతో చెప్పింది. ఆమె బాధను అర్థం చేసుకున్న పోలీసులు మీరేం బాధపడకండి, మీ అమ్మాయిని తప్పకుండా కనిపెడతామని మాటిచ్చారు. ఇంతకీ ఖుష్బూ ఎప్పుడు కనిపించకుండా పోయింది, అంతకుముందు ఏం జరిగిందని వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హేమను ఇంటికి పంపించారు. ఇక ఖుష్బూ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. బంధువుల ఇంటికి వెళ్ళిందా, స్నేహితుల ఇంటికి వెళ్ళిందా, లేక ఊర్లోనే ఏమైనా ఉందా అని పోలీసులు పలు విధాలుగా వెతికారు. మరో టీం సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఆమె ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నించింది. ఆ యువతి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయి ఉంది. అయితే ఆమె ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయింది? ఆమె చివరి లొకేషన్ ఎక్కడ ఉందనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం సర్చింగ్ చేసింది. ఖుష్బూ చివరిసారిగా ఎక్కడ ఉందో తెలిస్తే ఆమె ఆచూకీ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అలా వెతుకుతున్న సైబర్ టీం ఆమె చివరి లొకేషన్ సంసద్ అనే గ్రామంలోనే ఉన్నట్లు కనిపెట్టింది. సెల్ ఫోన్ సిగ్నల్ ప్రకారం ఆమె అసలు గ్రామం దాటి బయటకు వెళ్ళనే లేదని తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు మరో కోణంలో కూడా ఆలోచించారు. ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అతనితో పారిపోయి ఉంటే అంతకుముందు అతనితో ఫోన్లో కంటిన్యూగా మాట్లాడి ఉంటుంది. ఆమె కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆ విషయం తెలిసిపోతుంది కదా అనుకున్నారు. సాధారణంగా ఇతర వ్యక్తులతో ఫోన్లో 5-10 నిమిషాలు మాట్లాడతారు. కానీ ప్రేమ వ్యవహారం లాంటిది ఏమైనా ఉంటే ఆ వ్యక్తితో పగలు రాత్రి తేడా లేకుండా గంటల తరబడి మాట్లాడతారు. ఇదే ఉద్దేశంతో ఆమె ఫోన్ రికార్డ్స్ను పరిశీలిస్తే ఎలాంటి అనుమానాస్పద నంబరు దొరకలేదు. అయితే ఆమెకు బాయ్ ఫ్రెండ్ లేడని, ప్రేమ గీమా వ్యవహారం లేదని అనుకున్నారు. అయితే ఈమె ఈ ఊరు దాటి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. అందువల్ల ఈ గ్రామంలోనే ఈ అమ్మాయికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని గట్టిగా నమ్మారు. కానీ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. ఇంకోవైపు హేమ ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. అందులో 2 చాక్లెట్లు కనిపించాయి. ఆ చాక్లెట్లు ఎవరు తెచ్చారని హేమ తన పెద్ద కూతురును అడిగింది. ఆమె ఏం చెప్పిందంటే, అమ్మా, మీ బర్త్డే రాబోతోంది కదా, మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెల్లె వాటిని కొనిపెట్టిందని చెప్పింది. అయితే దీన్ని వారు ఒక బలమైన సాక్ష్యంగా చూశారు. ఎందుకంటే ఎవరితోనైనా పారిపోవాలని అనుకునే అమ్మాయి తల్లికి సర్ప్రైజ్ కు ప్లాన్ చేసి ఉండదు. ఎందుకంటే ఆలోపే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయికి ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు లేవని అర్థమైంది. ఖుష్బూకు ఊహించని విధంగా ఏదో ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగి ఉంటుందని ఆ తల్లి బాగా నమ్మింది. అయితే హేమ డిసెంబర్ 14వ తేదీ ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ రోజు సాయంత్రం చెరువు దగ్గర ఒక శవం తేలినట్లు జనం మాట్లాడుకోసాగారు. అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఒక కాలు కనిపించింది. వెంటనే కొందరిని అందులోకి దించి డెడ్ బాడీని బయటకు తీశారు. టార్పాలిన్కు ఒక తాడుతో గట్టిగా కట్టబడి ఉంది. ఆ తాడును విప్పిన తర్వాత
లోపల దుప్పటిలో చుట్టి ఉన్న ఒక వస్తువు ఉంది. ఆ దుప్పటిని కూడా మెల్లగా తెరిచినప్పుడు లోపల మగవారు వేసుకునే చొక్కా కనిపించింది. దానిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ తర్వాత మహిళలు వాడే ఒక చీరతో చుట్టబడి ఉంది. ఇంకా ఆ కట్టను విప్పుతుంటే భయంకరమైన దుర్వాసన వచ్చింది. చివరికి యువతి డెడ్ బాడీ దొరికింది. నీటిలో నానిపోవడం వల్ల ముఖం ఉబ్బిపోయింది. గుర్తుపట్టలేని విధంగా మారింది. పోలీసులు వెంటనే ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. అయితే వారికి 3 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. దుప్పటి, చొక్కా, చీర ఈ కేసులో ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. వెంటనే హేమను పోలీసులు మార్చురీకి రమ్మని చెప్పారు. హేమ కూడా బిక్కు బిక్కుమంటూ అక్కడికి వెళ్ళింది. లోపలకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు. కేవలం బట్టలను చూడగానే బిగ్గరగా ఏడ్చింది. ఆ బట్టలు కనిపించకుండా పోయిన రోజు ఖుష్బూ వేసుకున్నవే అని హేమకు బాగా తెలుసు. డెడ్ బాడీని కూడా చూసిన తర్వాత తను ఖుష్బూనే అని చెప్పింది. పోస్టుమార్టం జరిగిన తర్వాత డెడ్ బాడీని హేమకు అప్పగించారు. మరోవైపు పోలీసులు చీరను, చొక్కాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చీరను చూస్తే అది సాధారణంగా అనిపించలేదు. అది యూనిఫామ్ లాగా కనిపిస్తోంది. అంగన్వాడీలు ఇలాంటి చీరలు ధరిస్తారని ఒక పోలీసు గుర్తించాడు. అయితే ఈ హత్యలో అంగన్వాడీలో పనిచేసే మహిళకు సంబంధం ఉండి ఉండొచ్చని వారికి అనుమానం కలిగింది. పోలీసులు చొక్కా, చీర, దుప్పటి మూడింటిని ఫోటోలు తీసి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లకు ఇచ్చారు. మీడియాలో ఈ వార్త కవర్ చేసినప్పుడు వాటిని కూడా విజువల్స్లో చూపించారు. డెడ్ బాడీ దొరికి 2 రోజులు గడిచిపోయినా హంతకుని గురించి పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే చెరువు ఉన్న ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని వెతికారు. అది జనసంచారం లేని ప్రదేశం కావడం వల్ల అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. అయితే ఆ చెరువును చేరుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయని వెతికారు. ఆ చెరువుకు చాలా దారుల గుండా చేరుకోవచ్చని తెలిసింది. అయితే ఆ చెరువుకు వెళ్లే క్రమంలో ఏదో ఒక దుకాణంలోనో, ఇంట్లోనో, ఆఫీసు ముందో ఉన్న సీసీటీవీ కెమెరాలో హంతకుడు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల పోలీసులు చెరువుకు వెళ్లే పలు దారుల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో వెతికారు. కానీ ఆ దారుల్లో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ ఒకే ఒక్క దారిలో మాత్రం నారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయం దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది. అతడు ఆ దారి గుండా వెళ్తే అతని విజువల్ రికార్డ్ అవుతుందని అనుకున్నారు. పోలీసులు వెంటనే ఆ ఫుటేజీని చెక్ చేశారు. పోలీసుల అంచనా ఏంటంటే ఒకవేళ హంతకుడు శవాన్ని టార్పాయిలో చుట్టుకుని మోసుకెళ్తుంటే అది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయితే అతన్ని ఈజీగా పట్టుకోవచ్చు. అదే ఉద్దేశంతో వెతుకుతుంటే ఖుష్బూ నడుచుకుంటూ వెళ్ళినట్లో లేదా హంతకుడు టార్పాలిన్లో శవాన్ని చుట్టి తీసుకెళ్లినట్లో విజువల్ రికార్డ్ కాలేదు. అతను శవాన్ని మోసుకెళ్లాడా, లేక బైక్ మీద పెట్టుకుని తీసుకెళ్లాడా, లేక పెద్ద వాహనంలో పెట్టి తీసుకెళ్లి ఉంటాడా అని పలు విధాలుగా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఆ సీసీటీవీ కెమెరాలో చాలా మంది జనం అటువైపు వెళ్తున్నట్లు రికార్డ్ అయింది. కానీ టార్పాలిన్తో వెళ్ళినట్లు విజువల్ కనిపించలేదు. ఇలాంటి టైంలోనే పోలీసులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హంతకుడితో ఒక గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. హంతకుడు ఈ గ్రామానికి చెందినవాడే అని పోలీసులు 100కు 100% అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కాలేజీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రామం విడిచి వెళ్ళనే లేదు. కాబట్టి ఇదంతా చేసింది ఈ గ్రామానికి చెందిన ఎవరో అయి ఉండాలని అనుకున్నారు. అప్పుడు కిల్లర్ కోసం ఉచ్చుపన్నారు. వెంటనే పోలీసులు ఒక ప్రకటన చేశారు. మేము ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించాం. హంతకుడి ముఖం మాకు కనిపించింది. అతను టార్పాలిన్ మూట తీసుకుని వెళ్తుంటే చూసాం. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు. పోలీసులు ఇలా ఎందుకు చెప్పారంటే ఇప్పటి వరకు తాను దొరకలేదని హంతకుడు సంతోషంగా ఉండి ఉంటాడు. కానీ ఇలా ప్రకటన చేసినప్పుడు అతనికి భయం వేస్తుంది. ఇప్పటి వరకు గ్రామంలో స్వేచ్ఛగా తిరిగిన అతడు ఇప్పుడు పోలీసులు తన ముఖాన్ని గుర్తుపట్టారు కాబట్టి త్వరలోనే అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోతాడు. రహస్యంగా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పోలీసులు ఇన్నాళ్ళు ఊరిలో ఉండి మేము త్వరలో హంతకుణ్ణి పట్టుకోబోతున్నామని ప్రకటన చేసిన వెంటనే కనిపించకుండా పోయిందెవరని వెతుకుతారు. ఎవరైతే కనిపించకుండా పోతారో అతనే హంతకుడయ్యే అవకాశం ఉంది. అదే ఉద్దేశంతో ఇప్పుడు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ తర్వాత సడన్ గా గ్రామం నుంచి ఎవరైనా ఎస్కేప్ అవుతారా అని పోలీసులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలోనే ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. మరుసటి రోజు స్వామి నారాయణ ఆలయంలో పనిచేస్తున్న పూజారి ఆందోళనగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. సార్, మీరు ఏ రోజైతే ప్రకటన చేశారో ఆ రోజు సాయంత్రం ఆలయంలోని సీసీటీవీ కెమెరా స్టోరేజీని దాచే డివిఆర్ చోరీ అయిందని చెప్పాడు. ఈ మాట వినగానే పోలీసుల ముఖంలో చిరునవ్వు విరిసింది. హంతకుడు తమ ఉచ్చులో చిక్కుకున్నాడని పోలీసులు అనుకున్నారు. ఆ డివిఆర్ బాక్సును ఎవరైతే దొంగిలించారో అతడే హంతకుడై ఉంటాడు. ఎందుకంటే ఆ సీసీటీవీ కెమెరాలో తన ముఖం రికార్డ్ అయి ఉంటుందని అతను భావించి ఉండవచ్చు. దాన్ని దొంగిలించాల్సిన అవసరం హంతకునికి తప్ప సాధారణ పౌరులకు లేదని పోలీసులకు తెలుసు. ఇప్పుడు ఆ డివిఆర్ బాక్సును ఎవరు దొంగిలించారో కనుక్కుంటే హంతకుణ్ణి కనిపెట్టవచ్చని అనుకున్నారు. వెంటనే జాగిలాన్ని రంగంలోకి దించారు. అది వాసన పసిగట్టి నేరుగా ఊరిలోకి వచ్చింది. ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగింది. వెంటనే పోలీసులు ఆ ఇంటి తలుపులు కొట్టారు. అప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరు మహేంద్ర. అతను ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సార్, మీకు ఏం కావాలి అని అడిగాడు. పోలీసులు అతన్ని పక్కకు జరిపి ఇంట్లోకి వెళ్ళారు. ఆ జాగిలం మంచం కిందకు వెళ్ళి ఆగింది. అక్కడ పోలీసులు వెతికినప్పుడు డివిఆర్ బాక్స్ దొరికింది. కాబట్టి ఖుష్బూను హత్య చేసింది ఈ ఇంట్లోని ఎవరో అయి ఉంటుందని పోలీసులకు అర్థమైంది. మహేంద్ర గారు, మీరు దీన్ని ఎందుకు దొంగిలించారు అని అడిగారు. అతను నేను దొంగిలించలేదు సార్ అని చెప్పాడు. మరి ఇంకెవరు దొంగిలించి ఉంటారని పోలీసులు అడిగారు. ఇంతకీ ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అడిగితే నేను, నా భార్య, నా కొడుకు ఉంటామని అతడు చెప్పాడు. మీ కొడుకు పేరు ఏంటని పోలీసులు అడిగితే జై అని చెప్పాడు. అతనికి 18 ఏళ్ళు అని కూడా చెప్పాడు. మరి అతన్ని పిలవండి అని పోలీసులు అన్నారు. అప్పుడే జై లోపల నుంచి భయంగా చూస్తూ బయటకు వచ్చాడు. ఏయ్, ఈ బాక్సును నువ్వే దొంగిలించావా అని పోలీసులు అడిగారు. లేదు సార్, నేను దొంగిలించలేదని అతడు చెప్పాడు. ఏయ్, దాన్ని చోరీ చేసింది నువ్వే అని మాకు తెలుసు అని పోలీసులు గట్టిగా మాట్లాడారు. ఆ మాటలకు అతను వణికిపోతూ మౌనంగా ఉన్నాడు. చివరకు అవును సార్, నేనే దొంగిలించాను అని ఒప్పుకున్నాడు. ఇంతకుముందు క్రైమ్ సీన్లో చీర దొరికినప్పుడు అది అంగన్వాడీ ఉద్యోగి ధరించే యూనిఫామ్లో ఉందని పోలీసులు అనుకున్నారు. ఇప్పుడు దానికి బలం చేకూరేలా ఇంకో విషయం తెలిసింది. ఈ కుర్రాడి తల్లి కూడా అంగన్వాడీలో పనిచేస్తున్నట్లు కనిపెట్టారు. ఈ ఆధారాలన్నీ చూసినప్పుడు అనుమానమే లేదు, ఈ కుర్రాడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. వెంటనే అతన్ని విచారణ కోసం స్టేషన్కు తీసుకెళ్లారు. అతని ముందు డివిఆర్, తల్లి చీర, అతని చొక్కా, ఇంట్లోని దుప్పటి పెట్టారు. ఆ ఆధారాలను చూసిన తర్వాత ఆ యువకునికి వేరే దారి లేక నేనే ఈ నేరం చేశానని ఒప్పుకున్నాడు. ఆ మాట వినగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒక గ్రామంలోని 18 ఏళ్ల కుర్రాడు ఒక అమ్మాయిని హత్య చేసి ఆ శవాన్ని దాచడానికి ఇంత ప్రయత్నించాడా అని ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ ఖుష్బూను ఎందుకు చంపావు, ఎలా చంపావు అని పోలీసులు అడిగినప్పుడు అతను అన్ని విషయాలు చెప్పడం ప్రారంభించాడు. జై అనే అతను ఒక కాలేజీ విద్యార్థి. అతనికి మరియు ఖుష్బూకు మంచి పరిచయం ఉంది. ఈ జైను ఖుష్బూ తన తమ్ముడిలాగే ఫీల్ అయ్యేది. ప్రతి సంవత్సరం అతనికి రాఖీ కూడా కట్టేది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. వాళ్ళిద్దరిని అక్క తమ్ముళ్ళుగా అంతా ఫీల్ అయ్యేవారు. విచారణ సమయంలో కూడా పోలీసులకు ఇదే విషయం తెలిసింది. కానీ ఈ జైకి ఖుష్బూపై కోరిక ఉండేది. ఒక్కరోజైనా ఆమెతో సన్నిహితంగా ఉండాలని కోరుకున్నాడు. సరైన అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆమె దినచర్య మొత్తం అతనికి తెలుసు. మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందని కూడా తెలుసు. అతను కూడా ఉదయం కాలేజీకి వెళ్ళి వస్తాడు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటాడు. ఆ టైంలో అతని తల్లిదండ్రులు పనికి వెళ్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 1:30కు ఖుష్బూ ఇంటికి వెళ్ళాడు. నా పుస్తకాలకు అట్టలు వేయాలి, నేను ఒక్కడినే వేయలేకపోతున్నాను. నువ్వు ఖాళీగా ఉంటే మా ఇంటికి వచ్చి నాకు సాయం చేస్తావా అని అడిగాడు. ఆమె అతన్ని తమ్మునిగా భావిస్తోంది. చిన్నప్పటి నుంచి అతను ఆమెకు బాగా తెలుసు. అతన్ని ఆమె పరాయి వ్యక్తిలా ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఏమందంటే, అదెంత పని, గంటలో పని పూర్తవుతుంది కదా, సరే వెళ్దాం పదా అంది. ఖుష్బూను తన బైక్ పైన ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ టైంలో పల్లెల్లో చాలామంది పనులకు వెళ్తారు. ఇంట్లో ఉండే ముసలివారు అప్పటికే భోంచేసి కునుకు తీస్తుంటారు. అందువల్ల ఆ అమ్మాయిని బైక్ పై తీసుకెళ్తుండగా ఎవరూ చూడలేదు.
ఇంట్లోకి వెళ్ళగానే అతను తలుపులు వేశాడు. కానీ అదేమీ ఆమెకు వింతగా అనిపించలేదు. ఎందుకంటే అతన్ని ఆమె తమ్మునిగా ఫీల్ అవుతోంది. జైతో ఏమందంటే, నీ పుస్తకాలు ఇవ్వు, త్వరగా అట్టలు వేసి ఇంటికి వెళ్తా అంది. అయితే వాడు మాత్రం ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తాకడానికి ప్రయత్నించాడు. ఈ పరిణామంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అతనిలో ఇలాంటి దుర్బుద్ధి ఉందని అస్సలు నమ్మలేదు. తమ్మునిగా భావించే వ్యక్తి ఇలా ప్రవర్తించేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. కోపంగా అతన్ని తోసేసింది. కానీ అతను కూడా వదిలేలా లేడు. బలవంతంగా ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతడు తన శరీరాన్ని తాకకుండా ఆ అమ్మాయి సర్వశక్తులు ఒడ్డింది. తన ఒంటిపై చేయి వేయకుండా అడ్డుకుంటూనే సాయం చేయండని బిగ్గరగా అరిచింది. ఆమె అరుస్తుండడంతో నోరు మూయడానికి ప్రయత్నించాడు. తర్వాత లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను నీ వశం కానురా అని ధైర్యంగా పోరాడింది. ఒకానొక దశలో ఆమెపై తన కోరిక తీర్చుకోలేనని వాడికి అర్థమైంది. ఏం చేయాలా అని చుట్టూ చూశాడు. అప్పుడు సుత్తి కనిపించింది. దాంతో ఆమె తలపై కొట్టాడు. ఒకే దెబ్బకు బాగా రక్తం కారింది. విపరీతంగా రక్తం పోతుండడంతో ఆమె తల తిరగడం మొదలైంది. మైకం కమ్ముతోంది. అయినా అతన్ని మాత్రం తనను తాకనివ్వకూడదని నిర్ణయించుకుంది. అతన్ని తోసేసి ఎక్కడైనా దాచుకుందాం అనుకుంది. కానీ ఆమె పరిగెత్తలేకపోతోంది. ఆమెకు చూపు కూడా మసకబారుతోంది. చివరకు బలాన్ని కూడా తీసుకుని అతన్ని తోసేసి పై ఫ్లోర్కు వెళ్ళింది. బాత్రూంకు వెళ్ళి లాక్ చేసుకుంది. వాడు కూడా ఆమె వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తలుపు బద్దలు కొట్టాడు. ఇక ఈమె బతికుంటే తన గురించి అందరికీ చెబుతుందని, తన పరువు పోవడమే కాకుండా జైలు పాలవుతానని అనుకున్నాడు. అందువల్ల సుత్తితో ఆమె తలపై మళ్ళీ మళ్ళీ కొట్టాడు. అప్పుడు ఆమె స్పృహ కోల్పోయింది. కానీ ఇంకా చనిపోలేదు. ఇంట్లోని కత్తి తీసుకొచ్చి ఆమె గొంతు కోశాడు. అప్పుడు ఖుష్బూ కన్ను మూసింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని ఎలా పారేయాలా అని ఆలోచించాడు. అతనికి సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే పనులోకి వెళ్ళిన తల్లిదండ్రులు 2 గంటల్లో వచ్చేస్తారు. ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. అతని మెదడు చాలా వేగంగా ఆలోచిస్తోంది. వారి ఇంట్లో ఒక టార్పాలిన్ ఉంది. దాన్ని తీసి కింద పరిచాడు. దానిపై ఒక దుప్పటి వేశాడు. ఆ తర్వాత తన తల్లి యొక్క చీర వేశాడు. వాటిపై ఖుష్బూ డెడ్ బాడీని పెట్టాడు. ఆ తర్వాత ఆమె చేతులు కాళ్లను తాడుతో కట్టేశాడు. డెడ్ బాడీని చెరువులో పడేసినప్పుడు ఆమె అవయవాలు విడిపోకూడదని అతను అనుకున్నాడు. ఆ తర్వాత రక్తంతో తడిసిపోయిన తన చొక్కా అందులో వేశాడు. ఇక టార్పాలిన్ను గట్టిగా కట్టాడు. అయితే ఇప్పుడు డెడ్ బాడీని పారేయడం సవాల్తో కూడుకున్నది. శవాన్ని చెరువు వరకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచించాడు. అతను ఒంటరిగా ఈ టార్పాలిన్ మూటను మోయలేడు. ఏం చేద్దామా అని కిందకు తొంగి చూశాడు. అక్కడ కొంతమంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారిని పిలిచి, మా ఇంట్లో పాత కాంక్రీట్ చెత్త ఉంది, దాన్ని పారేయడానికి మూట కట్టాను, కానీ ఒక్కడినే ఎత్తలేకపోతున్నాను, కాస్త సాయం చేయండి అని అడిగాడు. పాపం అతను ఒక్కడే కష్టపడుతున్నాడని భావించి వారు సాయం చేశారు. టార్పాలిన్ను ఎత్తి అతని బైక్ పై పెట్టారు. ఆ తర్వాత అతను బైకును గుడి వెనుకకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి చెరువు దగ్గరకు వెళ్లి మూటను పారేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి హత్యకు వాడిన సుత్తి కత్తిని చెరువులోకి విసిరేశాడు. అయితే డెడ్ బాడీని పారేసిన తర్వాత చెరువు దగ్గర ఆమె చెప్పు కనిపించింది. దాన్ని అక్కడున్న పొదల్లో పారేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చాడు. కానీ ఆమె శవం పైకి తేలుతుందేమోనని అతనికి ఆందోళనగా ఉండేది. అందువల్ల పరిశీలించడానికి చెరువు దగ్గరకు రోజు వెళ్ళాడు. ఒకరోజు అది కొద్దిగా పైకి తేలితే ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు బరువైన దుంగను కట్టి లోపలికి తోసేశాడు. కానీ ఒక శవాన్ని ఇలా నీటిలో పడేసినప్పుడు మొదట అది మునగవచ్చు, కానీ నీటిలో నానిన తర్వాత బయటకు వస్తుంది. డెడ్ బాడీకి బండరాయి కట్టినా అది బయటకు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతను మాత్రం ఇక తప్పించుకున్నానని అనుకున్నాడు. అయితే గుడి మార్గం ద్వారా పోలీసులు తనను చూశారా అనేది అతనికి అర్థం కాలేదు. ఆ భయంతోనే గుడికి వెళ్ళి డివిఆర్ బాక్స్ను దొంగిలించి ఇంటికి తెచ్చినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు డెడ్ బాడీని కనిపెట్టినప్పుడు ఈ వార్తను టీవీ ఛానళ్లు పెద్ద ఎత్తున కవర్ చేశాయి. టీవీలో ఈ వార్త టెలికాస్ట్ అవుతున్న సమయంలో జై యొక్క తండ్రి చూశాడు. ఆ టార్పాలిన్లోని దుప్పటి, చొక్కా, చీరను చూశాడు. ఇవేంటి మా ఇంట్లోని వస్తువుల్లా ఉన్నాయని అతనికి సందేహం కలిగింది. కంగారుగా ఇంట్లోని ఆ దుప్పటి కోసం వెతికాడు. కానీ అది కనిపించలేదు.
అప్పుడే తన కొడుకే ఈ హత్య చేశాడని అతనికి అర్థమైంది. వెంటనే అతను కొడుకును నిలదీశాడు. అమ్మా నాన్నలు అడగడంతో జై తానే నేరం చేశానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, తమ కొడుకు చేసిన నేరాన్ని పోలీసులకు తెలపడం, లేదా నేరాన్ని కప్పిపుచ్చి తమ కొడుకును రక్షించడం. వారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని శుభ్రం చేశారు. బాత్రూమ్ తలుపును మార్చేశారు. కొన్ని చోట్ల రక్తం చిందింది. రక్తం కనిపించకూడదని రంగులు వేయించారు. తమ కొడుకును రక్షించే క్రమంలో అతని తల్లిదండ్రులు కూడా ఈ నేరంలో భాగస్వాములయ్యారు. జైను పోలీసులు క్రైమ్ సీన్కు తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ అమ్మాయి అతని ఇంటికి వచ్చిన క్షణం నుండి ఆమెతో అసభ్య ప్రవర్తన, అటాక్ చేయడం, బాత్రూమ్ తలుపు పగలగొట్టడం వరకు అన్నీ క్లియర్గా చేసి చూపించాడు. అతను హత్యకు ఉపయోగించిన కత్తి, సుత్తి చెరువులో దొరికాయి. ఆ అమ్మాయి చెప్పు ఎక్కడ ఉందో కూడా అతనే చెప్పాడు. అతనితో పాటు హంతకుడిని రక్షించే ఉద్దేశంతో సహకరించిన తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 11న ఖుష్బూ హత్య చేయబడింది. కానీ 14న ఫిర్యాదు చేశారు. 17వ తేదీన ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతోంది. నిందితునికి 18 ఏళ్లు నిండాయి కాబట్టి అతన్ని అడల్ట్గా భావించి విచారణ జరుగుతోంది. అతను గాని మైనర్ అయితే ఇంత దారుణం చేసిన నిందితుడు చాలా తక్కువ శిక్షతో తప్పించుకునేవాడు. ఈ నిందితునికి జీవిత ఖైదు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యాలు నాశనం చేయడానికి ప్రయత్నించిన నేరానికి అతని తల్లిదండ్రులకు 5 లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఖుష్బూ అనుకుంది. కానీ ఒక దుర్మార్గుడి దుర్బుద్ధికి బలైంది. పెళ్ళిడుకొచ్చిన కూతుర్ని కోల్పోయిన హేమ ఎంత కడుపుకోతను అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేము. ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న అమ్మాయి ఒక దుర్మార్గుడి 5 నిమిషాల సుఖం కోసం హత్య చేయబడింది. తమ్ముడిలా భావించే వ్యక్తే తనను ఆ దృష్టితో చూసినప్పుడు ఆమె ఎంత వేదన అనుభవించి ఉంటుందోనని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి సంఘటనల వల్ల మనం చాలా నేర్చుకోవాలి. మన చుట్టూ తిరిగే మనుషుల ముఖాల వెనుక ఎలాంటి క్రూరమైన ఆలోచనలు దాగున్నాయో ఎవరూ ఊహించలేరు. మనకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, బంధువైనా, అపరిచితుడైనా, అన్నో, తమ్ముడో, మామో, బావో ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు యువతులు, మహిళలు పొరపాటున కూడా ఆ ఇంటికి వెళ్ళకూడదు. చిన్నప్పటి నుంచి చూసిన మొహమే కదా, పరిచయస్తుడే కదా అనే నమ్మకమే ఒక నిండు ప్రాణాన్ని ఇక్కడ బలి తీసుకుంది. ఈ కేసులో ఖుష్బూ తన తమ్ముడి లాంటి వాడే పిలిచాడు కదా అని అమాయకంగా వెళ్ళింది. కానీ తనను అక్కగా ఆప్యాయంగా చూసుకోవాల్సిన వాడు దారుణానికి ఒడిగట్టాడు. అతను ఇలాంటి దారుణం చేస్తాడని ఆ అమ్మాయి కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే ఈ లోకం ఎంత ప్రమాదకరంగా మారిందో గుర్తుంచుకుని అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలి. ఇకపై ఎప్పుడైనా మీకు తెలిసిన వ్యక్తో, బంధువో మిమ్మల్ని ఎవరైనా సరే ఇంటికి పిలిస్తే మీరు వెళ్లే ముందు ఆ ఇంట్లో 2-3 వ్యక్తులు ఉన్నారా లేదా, ఆ ఇంట్లో ముఖ్యంగా ఒక మహిళ ఉందా లేదా, అసలు అక్కడున్న వాతావరణం సురక్షితమైందేనా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏ చిన్న అనుమానం వచ్చినా వెళ్ళకపోవడమే మంచిది. ఇది ఎప్పటి నుంచో నాకు తెలిసిన ఇల్లే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని అస్సలు అనుకోవద్దు. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అమ్మాయి కూడా ఒంటరిగా వెళ్ళి ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకూడదు. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.